జీవీఎంసీ పరిధిలో జనాభా పెరుగుతుంది. మాంసాహారం దుకాణాలు సైతం పెరుగుతున్నాయి. కానీ కబేలా మాత్రం ఒక్కటే ఉంది. అంత దూరం వెళ్లలేమంటున్న వ్యాపారులు షాపుల పక్కనే మేకలు వధించడం తీవ్ర దుమారం రేపుతోంది. విశాఖలో మాంసాహారం తింటున్న ప్రజల ఆరోగ్యం డేంజర్లో ఉందనే చెప్పాలి. గతంలో విశాఖ తూర్పులో గల హనుమంతవాక జంక్షన్ సమీపంలోని కబేలాలో గొర్రెలు, మేకలు వధించేవారు. 2016లో భీమిలి జోన్ పరిధి మారికవలస వద్ద ఆధునిక కబేలా ఏర్పాటు చేయడం తెలిసిందే. దీంతో మాంసం వ్యాపారులు రవాణా ఛార్జీలు భారంగా భావించి తమ దుకాణాల వద్దనే గుట్టుగా మేకలు, గొర్రెలు వధిస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతుంది. కబేలా ముద్ర ఉన్న మాంసం మాత్రమే తినాలని జీవీఎంసీ వెటర్నరీ వైద్యులు కోరుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కబేలా ముద్ర లేకుండానే మాంసం విక్రయిస్తున్నా సరే పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ప్రతి ఏటా రిపబ్లిక్ డే, ఆగస్టు 15, గాంధీ జయంతి తదితర రోజుల్లో మాంసం దుకాణాలకు సెలవు ఉంటుంది. కానీ ఘనత వహించిన పలువురు వ్యాపారులు దర్జాగా మేక, గొర్రె మాంసం విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఈ రోజుల్లో జీవీఎంసీ కబేలాకి సైతం సెలవు ఉంటుంది. వాస్తవానికి కబేలాలో పశు వైద్యులు మేకలు, గొర్రెలను పరిరక్షించి ఆరోగ్యంగా ఉంటేనే వధించడానికి అనుమతి ఇచ్చి స్టాంప్ వేస్తారు. కొందరు వ్యాపారులు అనారోగ్యంతో బాధపడే గొర్రెలు, మేకలను ఎంచక్క షాపుల వద్దనే చంపి మాంసం విక్రయించడం బహిరంగ రహస్యమే. అనకాపల్లిలో గతంలో ఉన్న కబేలా మూసివేసి కుక్కల ఆపరేషన్ కేంద్రం నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి మారికవలస రావడానికి రవాణా ఛార్జీల భారం ఎక్కువ అవుతుందని వ్యాపారులు మదన పడుతున్నారు. జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం వచ్చే నెలతో పూర్తి కానుంది. కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్లు సహా కార్పొరేటర్లకి సైతం ఒక నియోజకవర్గంలో ఒక కబేలా ఏర్పాటు చేయాలన్న తలంపై రాకపోవడం విడ్డూరంగా ఉందనే చెప్పాలి. జీవీఎంసీ పరిధిలో గల 98 వార్డుల్లో సుమారుగా 25 లక్షల జనాభా ఉంది. నగరంలో 500కు పైగా మాంసం దుకాణాలు ఉన్నాయి. జీవీఎంసీ కబేలాలో ప్రతి ఆదివారం 250 వరకు, మిగిలిన రోజుల్లో 100 నుంచి 150 వరకు మేకలు, గొర్రెలను వధిస్తుంటారు. ఈ కబేలాను వైజాగ్ ఫుడ్స్ సంస్థ పీపీపీ విధానంలో నిర్వహిస్తుంది. గాజువాకలో మరో కబేలా ఏర్పాటుకు టెండర్లు పిలుస్తారని సమాచారం. వైజాగ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మారికవలసలో మోడర్న్ అబిటర్ ఉందండి. మోడర్న్ అబిటర్లో మనం ఎవ్రీడే ఇంక్లూడింగ్ అంటే ఓన్లీ నేషనల్ మన కొన్ని హాలిడేస్ తప్ప అక్టోబర్ 2, ఆగస్ట్ 15 ఇలాగా రిపబ్లిక్ డే అలాంటి కొన్ని హాలిడేస్ లిస్ట్ కూడా మనం ఆల్రెడీ వాళ్ళకి పంపించడం జరిగింది. ఆ డేస్లో వాళ్ళు స్లాటర్ చేయకూడదు. మటన్ షాపులు కానీ చికెన్ షాపులు కూడా మనం ఆ రోజు తీయకూడదు. ఆ లిస్ట్ అనేది అన్ని షాపులకు కూడా మనం పంపించడం జరిగింది. మన పిఆర్ఓ గారి ద్వారా కూడా పబ్లిక్ ప్రెస్లో కూడా ఇస్తామండి. అది ఆ విధంగా ఆ రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో అన్ని రోజులు కూడా వైజాగ్ ఫుడ్స్ మనకి ఇక్కడ స్లాటర్ హౌస్ ఒకటే ఉంది మారికవలసలో. మొత్తం మన సిటీ మొత్తానికి సంబంధించి కార్పొరేషన్ మొత్తానికి వాళ్ళు అక్కడ ఏంటంటే ఒక ప్రతి గొర్రె కానీ మేక కానీ అక్కడ మన వెటనరియన్స్ ఉంటారు, పారావెటనరీ కూడా ఉంటారు. వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత అక్కడ ఆ గొర్రె అనేది హెల్దీగా ఉందా లేదా చూస్తారు. హెల్దీగా ఉన్న గొర్రెలను మాత్రం మనం స్లాటర్ చేయడం జరుగుతుందండి. స్లాటర్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు స్లాటర్ అక్కడ చేస్తారు. ప్రతి గొర్రెకి కూడా 50 రూపాయలు వాళ్ళు వసూలు చేస్తారు, గొర్రె అయినా మేక అయినా. అలాగే ఈ లార్జ్ యానిమల్స్ గట్ట అయితే మాత్రం వాటికి మనకు ఓన్లీ లార్జ్ యానిమల్స్లో బ్లాక్ క్యాట్లకి పర్మిషన్ ఉందండి. అలాగే బ్లాక్తో పాటు ఆక్సెస్ ఎద్దులు ఏవైతే పనికిరావు, రైతుకి పనికి వచ్చినవి కానీ, లాక్టేటింగ్ కానీ, బ్రీడింగ్ సంబంధించి కానీ అలాంటివి మనం స్లాటర్ చేయడానికి లేదు. అవి కూడా అలాంటి చూసి చెక్ చేసుకుంటాం. అక్కడ మా సిబ్బంది కానీ మేము కూడా చెక్ చేసుకుంటాం. అలాంటివి గట్ట మన స్లాటర్ గట్ట పర్మిషన్ ఇవ్వం. ఓన్లీ పనికిరానివి ఏవైతే ఆక్సెస్ కానీ ఉంటాయో వాటిని మాత్రం స్లాటర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా వాటికైతే 300 రూపాయలు వాళ్ళు వసూలు చేస్తారు. అలాగా చూసుకుంటే మనకి ఈ గొర్రెలు ప్రతి ఆదివారం ఇంచుమించుగా 250 నుంచి 300 వరకు మనకి అక్కడ స్లాటర్ అవుతున్నాయి. ఇంకా రావాల్సి ఉన్నాయి. కాకపోతే కొంత ఎక్కువ దూరం ఉండడం వలన వాళ్ళు చేసుకోలేకపోతున్నారని కూడా మనకి రిటర్న్గా కొంతమంది మనకి ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం మాకు ఇబ్బందిగా ఉందనేసి కూడాను, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉందంటే మన గాజువాకలో కూడా ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా మనకి పర్మిషన్ ఇచ్చారు. అక్కడికి కొత్తగా అక్కడ స్లాటర్ జరుగుతూ ఉంది మన కార్పొరేషన్ ద్వారాను.